Hey guys, welcome back to our channel. This is Bhavani. అరే నువ్వు కూడా చెప్పు. చెప్తున్నా అమ్మా, టైం ఇస్తే చెప్తా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా, ఈ రోజు మేము బతికేసుకు వెళ్తున్నాం. అరే ఇటు రారా, ఇన్ని ఉంటే సైడ్కి వెళ్తావు. అక్కడ కనిపిస్తలేదా రెడ్ కలర్ క్రాస్ ఉంది కదా, అవన్నీ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ కవి. ఇది ఎంట్రీ ఓన్లీ వన్. అదేంటి నిన్న అటు నుంచి వెళ్ళాం కదా. నిన్న అది కొన్ని ఓపెన్ ఉంటాయి, కొన్ని క్లోజ్ ఉంటాయి. ఓకే ఓకే. అరే ఎలాంటి విజువల్స్ ఏరా, ఎక్కడ కొట్టేసావా? అరే డైలీ అవే వ్లాగ్స్ వస్తున్నాయి రా, నాకే ఆ స్టేషన్ చూసి చూసి బోర్ కొడుతుంది, అంత ఇస్తాను. రే ఎప్పుడు ఇరా, ఎవర్రా మీరంతా? నీకు బోర్ కొడుతుందని చెప్పేసి విజువల్స్ అన్ని రేపేస్తే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి ఏం అర్థం అవుతుందిరా? రే వీడియో చాలా ల్యాగ్ వస్తుందిరా, ఇంకా అవి కూడా యాడ్ చేస్తే రొటీన్ అవుతుంది, వీడియో కూడా ల్యాగ్ వస్తుంది. చూడు మన ట్రైన్ కూడా వచ్చేసింది దా. ఇంకా సరేలే పద వెళ్దాం. నెక్స్ట్ టైం నుంచి అట్లీస్ట్ కొన్ని క్లిప్స్ అన్నా ఉంచు, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్ తెలుస్తుంది కదా. సరేలే. సో చలో, ట్రైన్ వచ్చేసింది కదా, డోర్స్ కూడా ఓపెన్ అయ్యాయి, సీట్లు ఖాళీగా ఉన్నాయి. విండో సీట్ దొరికితే బాగుండు, వీడియో విజువల్స్ మంచిగా వస్తాయి. రే మొత్తం ట్రైన్ మొత్తం ఖాళీయే ఉందిరా. అది మన లక్, ఈరోజు ఎందుకో అంత బిజీగా లేదు. ఇంకా అంటించుకునే ఆట ఆడుకునే అంత ఖాళీగా ఉంది ట్రైన్ అంతా. దాగుడు మూతల ఆట కూడా ఆడుకోవచ్చు. ఇంకో ఇవే గైస్ ట్రైన్ నుంచి విజువల్స్. విజువల్స్ ఏమంత గొప్పగా ఏం లేవు. లేదు అంటే నీకు లేదులే, నీకు అలవాటు అయిపోయింది. నాకు ఇట్ వాజ్ గుడ్, బాగుంది. అంటే కొన్ని రోజులు అయిన తర్వాత నీకు కూడా అలానే అనిపిస్తుంది అనమాట. గైస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అవాయిడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు, రెయిన్ డ్రాప్స్, వర్షం వస్తుంది బయట, సో అవాయిడ్ ఇట్. అదేందో గైస్ తెలీదు, వచ్చినప్పటి నుంచి అయితే డైలీ ఒక్కసారన్నా వర్షం వస్తుంది. ఇక్కడ వెదర్ అలానే ఉంటుందిరా, డైలీ వన్స్ వర్షం వస్తుంది, కామన్. సరే అదంతా పక్కన పెట్టుకొని మనం ఇంటి దగ్గర నుంచి వచ్చాం కదా, మెట్రోస్ 2 చేంజ్ అయ్యాం కదా, దాని గురించి చెప్పు ఫస్ట్. అదే ముందర సింపుల్, ఒక ట్రైన్ చేంజ్ అవ్వాలంతే. మనం బుకిడ్జల్లి నుంచి బందర్ తాసిక్స్ వెళ్తాం వరకు ఎల్ఆర్టీలో వెళ్తాం, అక్కడ నుంచి కేటీఎంలో వెళ్తాం. కేటీఎం ఈజ్ లైక్ ఏ ఇండియన్ రైల్వేస్, సో అక్కడ నుంచి డైరెక్ట్గా బతికేవ్స్, 30 minutes జర్నీ. హియర్ ఆర్ ఫ్యూ విజువల్స్ గైస్, మీకోసమే గైస్, కష్టపడి తీసాను గైస్. ఇంత కష్టపడినందుకన్నా ఒక లైక్ చేయండి గైస్. ఓకే, వాళ్ళు చేస్తారులే గైస్, నువ్వు కంటిన్యూ చేయి టాపిక్ గైస్. ఎక్కిరిస్తున్నావు యా, గాయస్ కోసం గాయ్ ఎక్కువ చేయకు. సో రీచ్ అయిపోయాం ఫైనల్లీ. సో ఎగ్జిట్ అవుదాం ఇక్కడ నుంచి, జస్ట్ ఒక 100 meters వాక్ అంతే. చూద్దాం. ఇక్కడ ఏంద్రా చాలా మంది ఫారినర్సే కనిపిస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ మలేషియా. ఈ మెట్రో నుంచి ఎంత దూరం ఉంటుందిరా మనం వెళ్ళాల్సిన ప్లేస్? జస్ట్ 5 minutes వాక్ అంతే. అంతేనా? పక్కనేనా? పక్కనే. సో ఇదేరా బతికేవ్స్ ఎంట్రన్స్. మనం మెట్రోలో వచ్చాం కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే ఓకే. ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళాలి ఇంకా మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాలంటే? స్టెప్స్ ఉంటాయి కదరా, అదే మూవీలో చూసాం కదా, బిల్లా మూవీలో ఆ స్టెప్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయి? అది కూడా పక్కనేరా, జస్ట్ 50 meters 2 minutes వెళ్ళిపోదాం. అవును గాయస్, బిల్లా సెట్ ఇక్కడే ఉంటది. సెట్ కాదు ఇది, ఏమంటారు? సెట్ కాదు, హాలీ హోటల్. ఫైటింగ్ సీన్ ఉంటుంది కదా, చేజింగ్ సీన్ లాస్ట్ ది, అది ఇక్కడే షూట్ చేశారు. చాలా తమిళ్ మూవీస్ కూడా ఇక్కడే షూట్ చేశారంట. ఇగో ఇదే బతుకేవ్స్, మురుగన్ టెంపుల్. మురుగన్ టెంపుల్ కింద ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది గాయస్, 2 floors. ఇది కిందనేమో వినాయకుడి స్వామిది, పైన వచ్చేసి శివయ్యది. ఇంకా ఇవాళ మండే కాబట్టి కొంచెం రష్ ఎక్కువగానే ఉంది. నార్మల్గా ఉంటుందంట, కాకపోతే ఇక్కడ ఈ టెంపుల్స్లలో అంత రష్ ఉండదంట. ఇవాళ మండే, సో ఇంకా అందరూ శివాలయం కానీ వచ్చేసారు. మేము కూడా మండే రావడానికి రీజన్ అదే, ఇంకా మండే కదా శివాలయంకి వెళ్ళేసి పూజ చేయించుకొని మనం తర్వాత వెళ్దాంలే పైకి మురుగన్ టెంపుల్ దగ్గరికి అనుకుని మండే వచ్చాం మేము. ఇది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్ ఏమో శివాలయం. నేను బతికే స్టార్ట్ అయింది సెకండ్ టైం. ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్ కలిసి బైక్ మీద వచ్చేసాం. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా శివాలయం అండ్ వినాయకుడు టెంపుల్ దర్శనం చేసేసుకుని స్ట్రైట్గా మురుగన్ టెంపుల్ పైకి ఎక్కేసాం. ఇంకా స్టెప్స్ ఎక్కేస్తున్నాం గాయస్. ఎంతసేపు అట్లా ఎక్కుతాం రా? ఒక 10 నిమిషాలు ఎక్కొచ్చురా. మనం కంటిన్యూస్గా ఎక్కితే ఒక 5 minutes ఎక్కొచ్చు. కాకపోతే స్టెప్స్ చూడటానికి నార్మల్గా అనిపిస్తాయి, కానీ ఎక్కేసరికి దూల తిరిగిపోద్ది.
అంత లేదులే, చిన్నగా దగ్గరే కొన్నే ఉన్నాయి కదరా. కొన్నే ఉంటాయి ఇవి, కానీ చూస్తావు కదా ఎలా ఉంటుందో. ఈరోజు కూడా ఫారినర్స్ డ్రెస్ కొంచెం ఎక్కువగానే ఉంది. అవును, ఎక్కడ చూసినా కూడా ఫారినర్సే కనిపిస్తున్నారు. నాకైతే ఒక్కరు కూడా మన వాళ్ళు కనిపించలేదు ఇంతవరకు. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, విన్నావు కదా, కొంతమంది మాట్లాడుకుంటున్నారు కింద తెలుగులోనే. ఎక్కడరా? ఒక ఫ్యామిలీ కపుల్స్ వచ్చారు కదా. ఈయన చూడు అయిపోయింది తన పని. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం. సో ఇలా కేవ్లో ఉంటాడు దేవుడు. అమ్మయ్య వచ్చేసాం. చల్లగా ఉంది లోపల. సరే, ఇంకా దర్శనం చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదా. పైన ఇంకొకటి ఉన్నదమ్మా, అక్కడికి వెళ్ళాలి కొంచెం. ఇంకా స్టెప్స్ ఉన్నాయి అమ్మా? ఏంట్రా ఇంకా ఉన్నాయి? ఇంకో 100 స్టెప్స్ ఉంటాయి అంతే. మా 100 చూడు, ఇక్కడ నుంచి చూస్తే పైకి వెళ్ళి కింద పడేటట్టున్నాయి ఇవి. అందుకే పైకి చూడుకు, కింద చూసుకుంటావా స్టెప్స్ ఎక్కేసి అనిపించదు. అంతే గాయస్, మేమైతే దర్శనానికి వచ్చేసాము. ఇంకేంటి సంగతులు? దర్శనం అయితే బాగా అయింది. ఇక్కడ కొంచెం సేపు ఉండి కొన్ని ఫొటోస్ తీసేసుకొని అలా రిటర్న్ అయిపోయాం. ఇంకేంటి సంగతులు గాయస్, కమెంట్లో చెప్పండి. సరే మరి ఉంటా. సరే గైస్, సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కమెంట్ కూడా గైస్. బెల్ ఐకాన్ నొక్కటం మాత్రం మర్చిపోకండి గైస్. చూడండి రిటర్న్లో. సో రిటర్న్లో స్టెప్స్ తీస్తుంటే మలేషియా వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది గైస్. అసలు ఈసారి అయితే బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. చాలా అసలు వీడియో స్టార్ట్ చేసి డబ్బింగ్ మేము 1 hour అవుతుంది ఆల్మోస్ట్, కానీ ఇంకా ఈ రైన్ అస్సలు తగ్గట్లేదు. పీజిఎం మొత్తం అదే వినిపిస్తుంది. విల్ ట్రై టు అవాయిడ్ నెక్స్ట్ టైం డే టైం డబ్బింగ్ చెప్పడానికి చూస్తాను. ఓకే బాయ్ గాయస్. బాయ్ చెప్పి. బాయ్ గాయస్. లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ కూడా. బాయ్.